ఐదవ గణపతి అయిన శక్తి గణపతి యొక్క అనుష్ఠానం వల్ల ధైర్యము, దాంపత్యంలో వచ్చే చిన్న చిన్న గొడవల వల్ల అది చాలా పెద్ద గొడవ అయిపోయి విడిపోయే పరిస్థితికి వచ్చేవారిని కూడా ఈ ఆరాధన కాపాడుతుంది. అంత దూరం తీసుకెళ్లకుండా ఎలాగో అలాగా అది సద్దిమణుగే మార్గాన్ని చూపిస్తుందన్నమాట. పంచభూతాత్మకమైన తత్వంలో ఇది ఆకాశతత్వాన్ని సంబంధించింది. ఈ ఆకాశతత్వ గణపతిని శక్తి గణపతి అని అంటారు. ఓం గం శక్తి గణపతయే నమః అనే మంత్రజపం వల్ల భార్యాభర్తల మధ్యన ఉండే బాధలు తొలగుతాయి. మరొకటి, ధైర్యమే లేనివాడు, ప్రతిదానికి భయపడే పెరిగివాడు, లేదా కష్టాలు వచ్చాయి అని వెళ్ళి ఆత్మహత్యలు చేసుకునే అంత పిరికివారు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సైతము మార్గదర్శకం చేసి ధైర్యాన్ని ఇవ్వగల శక్తి ఉన్న గణపతి శక్తి గణపతి. శక్తి అనగా బలము అని మనం చెప్పుకోవచ్చు. ఈ శక్తి గణపతికి యొక్క శక్తి ఏంటంటే, మీరు తినే భోజనానికి సంబంధించిన శక్తిని ఇవ్వగలిగే గణపతి ఈయన. మీరు చదివే చదువుకి బుద్ధిశక్తిని ఇవ్వగలిగే శక్తి ఈయనే. మీరు చేసే ఉద్యోగం వల్ల వచ్చే ధనం వల్ల రావలసిన యశకీర్తి శక్తులను ఇచ్చే గణపతి ఈయన. అలా ఆరోగ్యం కోసమై పూర్తి ప్రయత్నపూర్వకంగా యోగా లేదా మెడిటేషను లేదా వ్యాయామము ఇలా చేసేవాటికి శారీరక శక్తి ఇచ్చేది ఇదే. ధ్యానం వల్ల, మెడిటేషన్ వల్ల మనోశక్తిని కలిగించేది ఈ గణపతి. ఇలా శక్తి గణపతి మన శరీరానికి సంబంధించిన నానావిధ రకములైన శక్తులతో కూడి ఉన్నాడు. ఇందులో మన భోజన శక్తి చాలా విశేషమైనది. మనకేంటంటే నీరసంగా ఉంది అని వెంటనే ఏదో మనం తినేసాము అంటే శరీరానికి వెళ్ళి అది అరుగుదల, శరీరం నోట్లోకి వెళ్ళిన వెంటనే ఒక శక్తి వస్తుంది. అది ఉప్పు, కారము, నూనె ఇవన్నీ రకరకాల రుచులు తగలడం వల్ల వచ్చిన శక్తి అది శరీరానికి మాత్రమే ఒక్కసారి దొరికేది. కానీ మనం తినే తిండిలో ఉండే గుణశక్తి అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు చాలామంది పిల్లలకి చెప్తూ ఉంటాం, బెండకాయ తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి అని, అలాగే క్యారెట్ తింటే కళ్ళు బాగా కనిపిస్తాయి అని. ఈ శక్తులు ఎక్కడి నుంచి ఎప్పటికి పని చేస్తాయి అంటే 7 రోజులు పడుతుంది. శరీరంలో ఇవాళ తిన్న తిండి యొక్క మూల ఫలితమైన శక్తి రావడానికి 7 రోజులు పడుతుంది. ఇవాళ నేను బెండకాయ తింటే నా బుద్ధి యందు అది ప్రచోదనా శక్తిని పెంపొందించడానికి 7 రోజులు సమయం తీసుకుంటుంది. రక్త, మజ్జ, మాంస, అస్థి, గత వీటి అన్నిటి ద్వారా అన్ని రకాల శక్తులు పోగా మూల రసమైన శక్తిని ఆ స్థానం వరకు పంపించగల శక్తి గల గణపతే శక్తి గణపతి. అందుకే మనం ఈ మధ్యకాలంలో ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. తలకాయ నొప్పి వచ్చిందంటే ఒక ట్యాబ్లెట్ వేసుకున్న అరగంటలో సర్దిపడిపోతుంది. ఎందుకంటే అదొక రకమైన డ్రగ్. కానీ అదే ఆయుర్వేదంలోకి వెళ్ళి మీరు ప్రయత్నిస్తే వారం రోజులు వాడితే కానీ దాని ప్రభావం మీ ఒంటి మీద చూపించడం కుదరదు. ఎందుకంటే శరీరతత్వంలో ఆ రసాత్మకమైన శక్తి ఆ స్థానం వరకు చేరేంత వరకు సమయం పట్టే సమయమే సప్తరాత్రులు అని అంటారనమాట. అది శక్తి గణపతి యొక్క మహత్తరమైన శక్తి వల్ల కలుగుతుంది. ఈ శక్తి గణపతి యొక్క ఆరాధనా ధ్యాన శ్లోకం ఏంటంటే, ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం పరస్పరాశ్లిష్ట కటిప్రదేశం సంధ్యారుణం పాశశ్రిణీ వహంతం భయాపహం శక్తి గణేశ మీడే. గణేశ మీడే అంటే నేను ప్రార్థిస్తున్నాను. ఎవరిని? శక్తి గణేశుణ్ణి. ఎందుకు అంటే నేను భయాపహం, భయంలో కూడి ఉన్నాను, భయంతో కూడుకుని ఉన్నాను. ప్రతిదానికి ఏదో ఒక రకమైన భయం నాలో ప్రవహిస్తూనే ఉంది.
దాన్నే అమ్మవారి మంత్రంలో ఒక చోట భయం మే సముపస్థితం ఎది శక్యం అశక్యం వా, ఏది మంచో ఏది చెడో తెలియక చాలా భయంగా ఉంది నాకు, కాపాడు తల్లి అని అమ్మవారికి కూడా ఒక మంత్రంలో ఉంటుంది, వనదుర్గ అమ్మవారి మంత్రాల్లో. అలా ఇక్కడ కూడా భయాపహం, పూర్తి భయంతో కూడుకుని ఉన్నాను, ఆ భయాన్ని నాశనం చేయు స్వామి. భయ ఆపహం అంటే నాశనం చేయువాడు. ఎవరు? వహంతం అంటే ధరించినవాడు. ఏం ధరించాడు చేతులలో అంటే పాశము శ్రిణి. పాశము అంటే అంకుశము పాశము అంటాం కదా, అది పాశము. అది కాకుండా శ్రిణి అంటే కొరడాని పాశాన్ని రెండిటిని ధరించి సంధ్యారుణం అంటే సంధ్యా సమయంలో, సాయంత్రం సంధ్యా సమయంలో ఏ కాంతి అయితే ఉంటుందో ఆ కాంతితో 4 చేతులతో, ఒక చేతితో పాశము, ఇంకొక చేతితో శ్రుణి పట్టుకుని, ఇంకొక చేతిలో వరదహస్తంగా అభయహస్తంగా ఆశీర్వదిస్తూ, మరొక చేతిని ఆలింగ్యదేవీం అంటే అమ్మవారిని కౌగులించుకుని ఉన్నట్టు. అమ్మవారు ఎలా కనిపిస్తోందంటే హరితాంగ ఇష్టం. అమ్మవారు హరిత రంగు అంటే ఆకుపచ్చని రంగులో కనిపిస్తోందట. ఆ అమ్మవారిని అయ్యవారు నడుం మీద చేయబెట్టి ఉంటే, అమ్మవారు అయ్యవారి యొక్క నడుం మీద చేయబెట్టి పరస్పరాశ్లిష్ట కటిప్రదేశం అంటే నడుం స్థానంలో ఒకరికొకరు నడుం మీద చెయ్యి వేసుకుని శక్తితో కూడిన గణపతిగా దర్శనమిస్తున్నట్టు. అటువంటి శక్తి గణపతికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ ప్రార్థన. ఇంకా